నేరాల కట్టడి నగరాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. భద్రత కోసం నూతనంగా వచ్చిన 33 ద్విచక్ర వాహనాల్ని ఆయన ప్రారంభించారు. నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు వీలుగా ద్విచక్ర వాహనాల్ని సిబ్బందికి అందజేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు, తెనాలి, తాడేపల్లి ఇతర ప్రాంతాలకు బైకులను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. నూతన వాహనాల ద్వారా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. బైక్ రేసింగ్కు పాల్పడుతున్న వారిని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించామని, తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బైక్ దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాల ద్వారా విచారణ చేస్తున్నామన్నారు. గుంటూరులో చూసామంటే ఈవెన్ బైక్ రేసింగ్, స్నేక్ డ్రైవింగ్ పైన కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి. సో అది కాకుండా ఎనీ సీన్ ఆఫ్ అఫెన్స్కి కానీ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ వెళ్ళాలంటే కూడా కొంచెం మనకి బైక్స్ అన్ని పాతది అయిపోవడము, సో ఇమీడియట్గా వెళ్ళలేకపోవడము, కొన్ని ఫాస్ట్గా వెళ్ళలేకపోవడం అనేది ఒక సమస్యగా ఉండేది. ఆల్ 33 బైక్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ ఇంపార్టెన్స్ని బట్టి 13 బైక్స్ గుంటూరు టౌన్కి, అదేవిధంగా తుళ్ళూరుకి 5 బైక్స్, అదేవిధంగా తెనాలికి 5 బైక్స్, మంగళగిరికి 3 బైక్స్ అని చెప్పేసి ఈవెన్ పొన్నూరు టౌన్కి కూడా ఒక బైక్ ఇవ్వడం జరిగింది. బైక్ రేసింగ్ పైన అశోక్ అని చెప్పేసి ఒక పర్సన్ని కూడా మనం పికప్ చేయడం జరిగింది. వాళ్ళ పైన పెట్టి కేసు కూడా పెట్టడం జరిగింది. కమింగ్ డేస్లో విత్ బెటర్ సప్లై ఆఫ్ వెహికల్స్ ఇంకా కొన్ని బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తామని చెప్పి ఆశిస్తారు.